పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ కుమార్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఆదాయం అధోగతి, రాష్ట్ర ఖజానాకు భారీగా రాబడి తగ్గింది. మొత్తం 2,21,242 కోట్లు ఈ ఏడాది ఆదాయం ఒక లక్ష్యం పెట్టుకుంది. అయితే దీంట్లో 1,03,300 కోట్లు మాత్రమే 8 నెలల్లో వచ్చింది. సో ఎందుకు మరి ఆదాయం తగ్గిపోయింది, ఖజానాకు ఎందుకు ఎఫెక్ట్ పడింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక వ్యతిరేక విధానాల వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అన్నమాట. రైట్ రాకేష్ గారు, ఇట్లా ఆర్థికం అధోగతి పాలవుతుంటే, రాష్ట్ర ఖజానా దెబ్బతింటుంటే ప్రభుత్వం యొక్క గమనం వాటి ఎట్లా ఎంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీశైల్ రెడ్డి గారికి, రాజేష్ గారికి, టీనిస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాష్ట్ర ఆదాయం ఎప్పుడు కానీ అంటే మనం ఏదైనా సంక్షేమ పథకాలు చేపట్టాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆదాయ వ్యయాల మీద ఉంటాయి. ఒకటి ప్లాన్డ్ బడ్జెట్ ఉంటుంది, ఒకటి అన్ప్లాన్డ్ బడ్జెట్ ఉంటుంది. ప్లాన్డ్ బడ్జెట్ అంటే ప్లాన్డ్ బడ్జెట్ కింద జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఖర్చులు కావచ్చు, జీతభత్యాలు అందరికీ అంటే ఆఫీసర్లకు వాటన్నిటికి కూడా, ఇవన్నీ కూడా ప్లాన్డ్ బడ్జెట్ అన్నట్టు. వాటిని కంపల్సరీ చేయాల్సిందే. పెన్షన్ ఇవ్వాల్సిందే, అదేవిధంగా జీతాలు అయితే ఫస్ట్ శాలరీస్ అయితే ఇవ్వాల్సిందే, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాల్సిందే. ఇంకొన్ని ఉంటాయి, రైతు బంధు ఇవ్వాల్సిందే, అది ఈసారి ఇవ్వలేదు. అదేవిధంగా రైతు బీమా కొన్ని డబ్బులు కట్టాల్సిందే. వీటన్నిటిని కూడా ప్లాన్డ్ అంటారు. అన్ప్లాన్డ్ అంటే ఏంటంటే సడన్గా ఏదన్నా ఒక ఉత్పాదకం ఏర్పడ్డప్పుడు, లేకపోతే ఒక తుఫాన్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు, లేకపోతే అన్ప్లాన్డ్ ఏంటంటే కొత్త ప్రాజెక్టులు డిజైన్ చేసినప్పుడు. ఫర్ సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2,500 మహిళలకు ఇవ్వాలని డిజైన్ చేసింది. అది అన్ప్లాన్డ్ కింద, ఎందుకంటే కొత్తగా దాంట్లో యాడ్ అయినట్టు. ఒకవేళ అది రెగ్యులర్గా ఇస్తుంటుంది, ప్లాన్డ్ బడ్జెట్ కిందకి వస్తుంది. మరి ఇవన్నీ చేయాలంటే ఎట్లా? ఆదాయం రావాలి. ఆదాయం రావాలంటే ఆదాయం ఏమైంది? మీరు నేను చెప్పింది కదా, అది కాగు రిపోర్టు. అది మనం ఏదైతే ఆదాయం చెప్తున్నో 2,21,242 కోట్లు ఏడాదికి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. అది వివిధ రూపాల్లో వచ్చేటువంటి ఆదాయం. స్పెషల్గా ఆదాయం దేని నుంచి వస్తుందంటే ఒక 4-5 వాటి నుంచే మనకు ఆదాయం రావడం జరుగుతుంది. ఆదాయం వచ్చేది ఏంటంటే ఫస్ట్ వ్యాట్ నుంచి. వ్యాట్లో ఉండేటి 2, ఒకటి లిక్కర్, ఇంకొకటి వచ్చేసి పెట్రోల్, డీజిల్. ఇవి 2 కూడా వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్. వీటి ద్వారా స్టేట్కు రెవెన్యూ రావడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే రెవెన్యూ ఏంటంటే ఒకటి మనకు ఏదైతే ఉన్నదో అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాటితోటి మనకు ఆదాయం పడుతుంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాబట్టి నీకు ఆదాయం దేనికేంచి వస్తుంది? దాని నుంచి రావట్లేదు. ఇంకోటి కార్ల సేల్, అంటే కార్లు సేల్ కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్లు కావచ్చు, మోటార్ వెహికల్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. ఆ మోటార్ వెహికల్ ట్యాక్సెస్ ఏంటంటే దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం కూడా 22% అభివృద్ధి రేటు ఉంటే మనకి ఇక్కడ మనం మైనస్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు వ్యాట్, అది జిఎస్టీ ఏమైంది? దేశం మొత్తంలో 6% గ్రోత్ ఉంటే మన దగ్గర 1% గ్రోతే ఉన్నది. అంటే జిఎస్టీ ఆదాయం కూడా మనం ప్లాన్డ్ బడ్జెట్లో మనం 6 to 7% మనం వేసుకున్నప్పుడు అది కూడా తగ్గిపోయింది. అంటే మన బడ్జెట్ మనం ప్లాన్ ఈ రాష్ట్రానికి వచ్చే సంవత్సర ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అని చెప్పేసి లెక్కేసుకుంటాం. మన ఆదాయాన్ని ఖర్చులను సమం చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే ఆదాయం మొత్తం తగ్గిపోయింది. కానీ ఖర్చులు వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఇచ్చిర్రో, ఏవైతే చెప్తున్నారో అవన్నీ పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా వాటిలో సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు మిడ్ డే మీల్స్కు డబ్బులు ఇవ్వట్లేదు. అందుకే మనకు ఫుడ్ పాయిజన్ అయిపోయి విద్యార్థులు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. దానికి డబ్బులు ఇవ్వట్లేదు. అదేవిధంగా పొద్దుగాల ఏదైతే టిఫిన్ అనే ఒక కార్యక్రమం తీసుకుంటారో అది మొత్తం కూడా ఉపసంహరించుకున్నారు. కేసీఆర్ కిట్ ఉపసంహరించుకున్నారు. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఉపసంహరించుకున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పథకాలను తీసేస్తుంది తప్పితే కొత్తగా యాడ్ చేసింది ఏం లేదు. వీళ్ళు ఎంతసేపు చెప్పినా కానీ మేము చేసిన పథకం ఏంటంటే ఉచిత బస్సు ఇచ్చారు. మరి ఆర్టీసీకి పైసలు ఇచ్చారంటే అవి కూడా తీసేస్తున్నారు, దానికి డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి గత 5 ఏళ్ళుగా మనం చూస్తున్నాము 2021, 2022 అట్లా 2024-25 వరకు ప్రతిసారి కూడా ఇంక్రీజ్ అవ్వకుంటూనే వచ్చింది. ఈ సంవత్సరం తప్పించి అంటే కరోనా సమయంలో కూడా ఎక్కువగానే పురోగతి కనిపించింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మీకు ఉండేటువంటి సెక్టర్స్లో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ వచ్చేసి అగ్రికల్చర్లో ఆదాయం తగ్గిపోయింది. సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీస్ గ్రోత్ ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టర్ అయితే సర్వీస్ సెక్టర్ ఇక్కడ ఉన్న కంపెనీలను కూడా తరలిపోతున్నాయి. ఇవన్నీ ఒక అంశం అయితే నేను ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ ఆదాయం పడిపోయింది, వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటితో పాటు
ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు కూడా వస్తాయి. మొన్న జరిగినట్టు ఇన్సిడెంట్ తోటి ఏమవుతుంది, ఆటోమేటిక్గా పరిశ్రమలు కూడా కొంత తగ్గుముఖం పడతాయి. మొన్న అదేది ఒక ఇన్సిడెంట్ జరిగింది అల్లు అర్జున్ది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కానీ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది కానీ పెరిగేటువంటి అవకాశాలు కనపడట్లేదు. తద్వారా ఏమవుతుంది, మనం ఆటోమేటిక్గా ఆర్థిక లోటుకి వెళ్ళిపోతాం, మనం చేయాల్సిన పనులు చేయలేకపోతాం, తద్వారా మొత్తం కూడా ఎకానమీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇంకొకటి ఎస్పెషల్గా చెప్తున్నానండి, ఈరోజు ఏదైతే భూభారతి అని తీసుకొచ్చి దాంట్లో ఒక కాలం పెడతా అంటారు, కబ్జాదారు కాలం పెడతా అంటారు, అనుభవదారుని కాలం అని అంటారు, దాన్ని కబ్జాదారు కాలం అనుకుంటారు. అది పెడితే ఏమవుతుంది, ఊర్లలో కౌలుకిచ్చుడు బంద్ అవుతుంది. ఎందుకు కౌలుకిచ్చుడు బంద్ అవుతుంది అంటే, అరే నా పాస్బుక్లో నీ పేరు ఎట్లా ఎక్కుతుంది అంటారు. ఊర్లలో ఏమవుతుంది, రేపు పొద్దుగాల పాస్బుక్లో పేరు ఎక్కింది అనుకో, పాస్బుక్లో పేరు ఎక్కితే నేను కబ్జా అనుభవదారుని కాలంలో నేనే దున్నుకుంటా అంటాడు. హక్కులు వచ్చేస్తాయి. హక్కులు వచ్చేసినప్పుడు వాళ్ళు కౌలుకిచ్చుడు బంద్ చేస్తారు. అంటే చాలా మంది ప్రాబ్లం ఏమవుతుంది, అది తల్లిదండ్రులు వ్యవసాయం చేసిన పిల్లలంతా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఇంకెక్కడైనా కంపెనీలో పనిచేస్తారు. ఈరోజు ఏ ఊర్లో తీసుకున్నా 20-30 లక్షలకు ఎకరం ఉంది, ఎట్లు ఇస్తారు కౌలుకి, ఎట్లు ఇస్తారు, ఇచ్చుడు బంద్ చేస్తారు. శ్రీశైల్ రెడ్డి గారు, నిరుడితో పోలిస్తే 7,000 కోట్ల తగ్గుదల, ఇట్లా ఖజానాకు భారీగా రాబడి తగ్గిపోతే ఇదే కనుక కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ప్రజలకు ఇచ్చి ఉంది, వాగ్దానాలు చేసి ఉంది, మరి వాటి అమలు సంగతి ఏంటి, అసలు వాటి అమలు పక్కన పెడితే రాష్ట్ర నిర్వహణ సంగతి ఎట్లా అన్నటువంటి ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు, అపోహలు. రాజేష్ గారు, ముందుగా మీకు నమస్తే. రాకేష్ అన్న నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాకేష్ గారు, మొన్ననే 2 రోజుల క్రితము భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు. మన్మోహన్ సింగ్ గారు అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారిని ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చారు. ఆయన వచ్చిన తర్వాత పివి గారు మన్మోహన్ సారథ్యంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. ఆ రోజు అంతకుముందు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను కొంచెం లోతుగా ఇది చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లండన్ బ్యాంకుల్లో మన బంగారం కుదువబెట్టి డబ్బులు తెచ్చుకున్న పరిస్థితి ఉండే. పివి గారు వచ్చిన తర్వాత లిబరలైజేషన్, సరళీకరణ ద్వారా దేశ గతిని మార్చిండు ఆయన. అంటే ఏంది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మాకిచ్చిన అప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఈరోజు మేము అప్పుల్లో పడ్డాము. మొన్న బట్టి గారు కూడా అంటున్నారు, మేము మీ కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టనికేనే మాకు వస్తున్న పైసలు సరిపోతలేవని. ఈ ఏడుపు బంద్ చేయాలి ముందు. ఎందుకంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఒక దారి చూపించిన ఆర్థిక సంస్కర్తలు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ 10 సంవత్సరాల్లో భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారు, ఆయన దృష్టి అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవం, ఈ 3ంటికి ఆయన ప్రయారిటీ ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమము, ఉద్యమ కారణాలు, నీళ్లు, నిధులు, ట్యాగ్ లైను అవి ఏమైనా కూడా, బట్ దాని అంతఃసూత్రం ఏంటంటే అభివృద్ధి ఉండాలి. ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే ఏంది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సంక్షేమం జరగాలి, ఆత్మగౌరవం కూడా ఉండాలి. అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఉండదు రాజేష్ గారు, సంక్షేమం లేకపోతే అభివృద్ధికి అర్థం లేదు. సో ఇవన్నీ కూడా ఒక దండలో దారంలాగా ఇవన్నీ కేసీఆర్ గారు ప్లాన్ చేసి తీసుకొచ్చిన తర్వాత, ఆయన ఎప్పుడు చెప్పేవారు కేసీఆర్ గారు, ఈ దేశ జీడిపికి అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నది తెలంగాణ. అందులో కూడా జీడిపిలో సెక్టార్ వైజ్గా తీసుకుంటే వ్యవసాయ రంగం కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది. 2, వ్యవసాయం లాభసాటిగా అవుతుందా కాదా అనేది పక్కన పెట్టేస్తే వ్యవసాయం మీదనే ఎంతోమంది బతున్నారు భారతదేశంలో. 65% ఈరోజు కూడా వ్యవసాయం మీద ఉన్నారు. కాబట్టి వ్యవసాయ విధానాలు పటిష్టంగా ఉండాలి. వ్యవసాయ రంగం పటిష్టంగా ఉంటే అనుబంధ సంస్థలు, అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు 24 గంటల కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్నీ కూడా, రైతు బీమా కావచ్చు, వ్యవసాయానికి ఏం కావాలో అన్నీ చేసిండు ఆయన. కాబట్టే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో కూడా మనం మొత్తం, రాజేష్ గారు మీకు చెప్తాను, గ్రీస్ సంక్షోభం, అమెరికా సంక్షోభం, మొత్తం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కావచ్చు, కోవిడ్లో అల్లకల్లోలమైనా కూడా భారతదేశం తట్టుకొని నిలబడ్డది, తెలంగాణ కూడా తట్టుకొని నిలబడ్డది. అన్నీ సవ్యంగా చేసిరు కోవిడ్ కాలంలో కూడా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం స్టాటిస్టిక్స్ మన ముందలనే ఉన్నాయి. 2 లక్షల కోట్ల లక్ష్యము అని అయితే దాంట్లో సగం కూడా సాధించలేకపోయినరు. దీనికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఆ దృష్టి లేకపోవడము, అనుభవము లేకపోవడము, అసమర్థత, అక్రమార్జన తప్ప ఇంకొక లక్ష్యం వీళ్ళకి లేకపోవడం వల్ల ఈరోజు ఇంత దుస్థితిలో తెలంగాణ పడిపోయినది. అన్ని రంగాల్లో ఎట్లయితే అధపాతాళానికి పోయిందో ఈరోజు మన ఎకానమీ కూడా ఇంత దరిద్రంగా ఉన్నది అనేది చాలా వాస్తవం రాజేష్. వాటికి రాష్ట్రానికి సరైన ముందు చూపు, ప్రణాళిక, లక్ష్యం సరైన విధంగా లేకపోవడంతోనే ఖజానాకు గండిపడింది, ఖజానాకు భారీగా
తగ్గింది రాబడి అంటూ ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సరిగ్గా లేకపోవడంతో, సరైన విధానాలు అవలంబించకపోవడంతో ఏకంగా రాష్ట్ర ఖజానాకు తగ్గింది భారీగా రాబడి. అనుకున్న లక్ష్యంలో కనీసం సగం కూడా రాష్ట్ర ప్రభుత్వం రీచ్ కాలేకపోయింది. అయితే దీనికి ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు తాగించాలి అని టార్గెట్, అనధికారిక టార్గెట్ పెట్టినట్టుగా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్ళాయంట. దాదాపు 1000 కోట్లు తాగించాలి. ఇప్పుడు ఎట్లాగూ న్యూ ఇయర్ అదంతా ఉంది కాబట్టి. సో ఈ రకంగా ఇక మళ్ళీ ఆదాయం పెంచుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాకేష్ గారు, సో అట్లా ఆదాయం భారీగా తగ్గింది, మళ్ళీ ఒక 1000 కోట్లు తాగించాలి, దీంతో బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న దూరంలోనే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే నేను ఏం చెప్పాను మీకు, ఆదాయం వచ్చేది 2 వ్యాట్ ఉండేటి, లిక్కర్ ఒకటి, పెట్రోల్ డీజిల్ ఒకటి. కాబట్టి దీన్ని ఏ విధంగానైనా పెంచాలని చెప్పేసి ఏం చేశారు, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో తాగుబోతుల రాష్ట్రంగా చేస్తారు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కథం చేస్తారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు పరిస్థితి ఏంటంటే ఈరోజు మళ్ళా అదే మందుని నమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏముంది, మనం అప్పుడు ఈయన కూడా ఇవ్వాలి పర్మిషన్, కానీ ఇప్పుడు 12 గంటల దాకా వైన్స్ పర్మిషన్ ఇచ్చిండు, 1 o'clock దాకా పబ్బులు క్లబ్బులు అన్నీ పర్మిషన్ అఫీషియల్గా అంత ఇచ్చారంటే అన్అఫీషియల్గా ఎంత ఇచ్చారో లెక్క అర్థం చేసుకోరు మీరు. కాబట్టి ఏంది టార్గెట్ ఏం పెట్టుకున్నారు, లాస్ట్ టైము 1000 అయింది, ఈసారి కూడా 1000 దాటియాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి అది నైట్ కూడా లిక్కర్ పర్మిషన్ ఇచ్చేసారు. నేనేమంటున్నా అంటే ఆదాయం పెంచుకునేది ఆ విధంగా కాదు, నువ్వేం చేయాలి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయో వాటిని ఇంక్రీజ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మొత్తం పడిపోయినాయి, ప్లాట్లు కొనేటోళ్ళు లేరు. హైదరాబాద్లో ఇంకొక అంటే ఆల్రెడీ మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇక డిస్టిక్లలోనైతే పాపం వాళ్ళు ఏం చేసుకోనో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, మేము రాగానే బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తామన్నారు. బెల్ట్ షాపులు ఇంకెప్పుడు బెల్ట్ షాపులు ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బెల్ట్ షాపులు ఇప్పుడు బంద్ చేసే పరిస్థితి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా లిక్కర్ నమ్ముకొని వీళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అండ్ అయినా కానీ ప్రభుత్వం విధించిన టార్గెట్లో ఇప్పుడు బెల్ట్ షాపులదే కీలక పాత్ర అంట. బెల్ట్ షాప్ పంచకపోతే మీకు ఒకటి గుర్తుపెట్టుకోరు, పంచకపోతే ఆల్రెడీ 31 మంది ఎవరైతే డిస్టిక్ ఎక్సైజ్ కమిషనర్లు ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చిర్రు, మీ దగ్గర ఆదాయం పెరుగుతలేదని చెప్పేసి 31 మందికి ఇచ్చిర్రు. నేనేమంటాను అంటే నోటీస్ ఇచ్చిర్రు వాళ్ళకు, గవర్నమెంట్ అఫీషియల్గా మేమో ఇచ్చారు, మీ కాడ మంది ఎక్కువ అమ్ముడు పోతలేదు, ఎట్లయినా చేసి మంది అమ్మాలని చెప్పేసి. ఎట్లయినా మంది అమ్మాలంటే ఆఫీసర్లు తాగుతారు ఏంది మంది అంతా. కాబట్టి నేను ఏమంటున్నానంటే వీళ్ళు మంది అమ్మనికి కూడా టార్గెట్ పెడుతున్నారు. ఇంకొన్ని రోజులైతే పెట్రోల్ బంక్లకు కూడా టార్గెట్ ఇస్తారు, వచ్చిన 100 రూపాయలు కాదు 500 రూపాయలు పోసి పంపించాలని చెప్పేసి. ప్రభుత్వానికి ఒక పద్ధతి అంటూ లేదు, ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి అని చెప్పేసి ఆ ఆలోచన లేకుండా. అంటే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నెంబర్ 1 ఉన్నటువంటి ప్రైమరీ సెక్టర్ రేపు పొద్దుగాల రాబోయే కాలంలో ఈ భూభారతి తీసుకురావడం ద్వారా మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అట్లా ఆదాయం తగ్గిపోతుంది. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఆదాయం లేనప్పుడు రైతు వాళ్ళు తాగలేరండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాదే ఒక 5 ఎకరాలు ఉంది, నేను మా ఊళ్ళో కౌలుకి ఇచ్చిన, మా దోస్తుకే కౌలుకి ఇచ్చిన, ఆ కౌలు నేను బంద్ చేస్తాను, ఆయన దేని మీద ఆధారపడి బతకాలి, నా భూమి మీద ఆయన ఆధారపడి బతుకుతున్నాను. ఎప్పుడైతే కబ్జా కాలం వస్తుందో ఆటోమేటిక్గా నా పాస్బుక్లో నీ పేరెందుకు ఎక్కడిస్తాను, నేను ఎక్కడియా కదా, దాంతో అది పడిపోతుంది. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ దాదాపుగా 1000 కోట్లు దాటించాలని. మరి అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇదే ధోరణి అవలంబిస్తున్నారు? సార్ రాజేష్ గారు, మీరు తాగుడు గురించి అంటుర్రు, దసరా పండుగకు 2 చీరలు ఇస్తానని ఉన్న చీర గుంజుకున్నాడు, క్రిస్మస్ కానుక లేదు, రంజాన్ తోఫా లేదు. నేనేమంటున్నా అంటే ఆయన చెప్పినవన్నీ ఏంటంటే తుమ్లకు కట్టెలు పెట్టి చెర్ల చేపలు ఉడికిస్తానంటే ఉంటాయి రేవంత్ రెడ్డి ముచ్చట్లన్నీ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి చెప్పే మాటలకి ఎవడన్నా తుమ్ల కట్టెలు పెట్టి చెర్ల చేపలు ఉడికిస్తారా? కాబట్టి ఆయన వచ్చినప్పుడు అన్ని చెప్పేటి అట్లనే ఉంటాయి, అన్ని ఫ్రీ అంటాడు, ఏదైనా ఇస్తా అంటాడు, తులం బంగారం ఇస్తా అంటాడు, 12 లక్షలు ఇస్తా అంటాడు దళిత బంధు, లేకపోతే ప్రతి ఆడపిల్లకి 25,000 ఇస్తా, 2,500 ఇస్తా అంటాడు, స్కూటీలు ఇస్తా అంటాడు, ఏది పడతాడు చెప్పిండు నోటికి వచ్చింది, 15,000 ఇస్తా అన్నాడు రైతు బంధు. అరే ఉన్న పని చేసిండు అంతేనా. శ్రీశైల్ రెడ్డి గారు, సో అన్ని డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా, అది కూడా చాలా ప్రభుత్వంలో చాలా ముఖ్యమైనటువంటి విభాగం. సో దాని విధానం అది కొనసాగించుకుంటూ వెళ్తుంది. కానీ గతంలో ఇటువంటి విమర్శలు చేశారు, మళ్ళా మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఇవాళ 2-3 రోజులలో 1000 కోట్లు దాటించాలి, టార్గెట్ ఎట్లా తాగిస్తారో తాగించండి అనేటువంటి మౌఖిక ఆదేశాలు ఆల్రెడీ వాళ్ళ యంత్రాంగానికి వెళ్ళినటువంటి పరిస్థితి. మెమోలు మౌఖిక ఆదేశాలు కాదు, అది బాధ్యత లేని చాలా ఈజీ పని రాజేష్ గారు. ఇప్పుడు సంపద పెంచాలి అంటే ఏం చేయాలి? పాలకులు కష్టపడాలి, ప్రణాళికలు వేయాలి,
ఏ సెక్టార్స్ ఇందాక రాకేష్ అన్న చెప్పినట్టుగా ఏ సెక్టార్స్ ఖజానాకు ఆదాయం ఇస్తాయి వాటి మీద దృష్టి పెట్టాలి, దానికి పాలసీలు తీసుకురావాలి, మంచి అధికారులను పెట్టాలి. మంచి అధికారులు పనిచేయాలంటే వీళ్ళు ఒక మంచి రోల్ మోడల్గా ఉండాలి. ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా రోల్ మోడల్గా ఉండాలి. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచరు, మీడియా అందరూ కూడా ఒక రకంగా ఆలోచిస్తే ఏ సమాజమైనా బాగుపడుతుంది. ఇప్పుడు వీళ్ళేంది అన్ని షార్ట్ కట్లు. ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా ఈయనకి రేవంత్ రెడ్డికి ఏమైపోయిందంటే ఆయనకు పాపం ఆయన మీద చాలా ప్రెజర్లు ఉన్నాయి. ఇప్పుడు మన మీద రాకేష్, మీరు, నేను కూసునీడ రాష్ట్ర ఆదాయం గురించి మాడుతున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్ని ఈయన కక్షింతలు వేస్తుంటాడు, ఏమయ్యా ఆదాయం తగ్గిపోయింది ఏమయ్యా అంటుంటాడు. ఆడ కాంగ్రెస్ పార్టీ ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ అరకొరగా ఉంది, ఆడేం లేదుగా. ఈ తెలంగాణ, కర్ణాటక కూడా నేడో రేపు అది కూలిపోతుంది, ఏం లేదు ఆడ. ఇక ఎందుకు ఆదాయం తగ్గిపోయిందని మనం అడిగినట్టుగా రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నాడు. ఆడ ఆయనకు చాలా తలనొప్పులని రేవంత్ రెడ్డికి. ప్లస్ ఇప్పుడు ఏమైపోయింది, ఆయనకి కంప్లీట్గా ప్రతి ఒక్కరిని ఆయన నెగిటివ్ చేసుకుంటా ఉన్నాడు. మీకు ఉగాది పంచాంగంలో ఏం చెప్తారు? ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము అని చెప్తారు. ఈ 4 చెప్తారు. ఈరోజు ఈ తెలంగాణ పంచాంగం ఎట్లా ఉన్నదంటే ఈరోజు ఆదాయము 25 ఉంది, వ్యయము 75 ఉన్నది, అవమానము 99 ఉన్నది, రాజపూజ్యము ఈ రాధాకృష్ణ లాంటి వాళ్ళు చేసేది 1% రాజపూజ్యం ఉన్నది రేవంత్ రెడ్డికి. అంతకంటే వేరే ఏం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రూలర్ ఎట్లా ఉండాలి, ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎట్లా ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ ఎట్లుండాలి. కేసీఆర్ గారు కానీ లేకపోతే గతంలో ఎవరి డ్యూ చరిత్ర ఎవరికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి రాజేష్ గారు. గతంలో ఉన్న పాలకులు ఎవరైనా సరే వాళ్ళు ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా పలు రాష్ట్రాలను కానీ దేశాన్ని కానీ ఎట్లా నడిపినరు, వాళ్ళ దార్శనికత ఎట్లా ఉండే, ఇవి తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి ఏమీ లేదు కదా, ఆయనకు అనుభవం లేదు, ఏమి నేర్చుకోలేదు ఆయన. పైగా అందరి పట్ల చాలా అగౌరవం ఆయనకి, ప్రతి ఒక్కరిని తిట్టిండు ఆయన. నేను చెప్తున్నా కదా, రేపు బీజేపీలో పోయిన మరుక్షణము రాహుల్ గాంధీ లాంటి పప్పు దేశంలోనే లేడని ఫస్ట్ మాట అంటాడు ఆయన. చూడండి మీరు, బలిదేవత అన్న టీడీపీలో అంటాడు, సోనియా గాంధీని బలిదేవత అంటాడు. అంటే రేవంత్ రెడ్డికి ఏమి ఆయన పక్క అసమర్థుడు రాజేష్ గారు. ఈరోజు భారతదేశంలో 7 రోజులు సంతాప దినాలు మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సంతాప దినాలు ఇట్లా ఉండగా నువ్వు 1000 కోట్ల టార్గెట్ పెట్టి మందు దాగించాలి, న్యూ ఇయర్ జల్సాలు చేసుకోవాలి అని ఎట్లా చెప్తావు నువ్వు? నీకు బాధ్యత ఉన్నదా? నీ కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవం ఉన్నదా? మీ పార్టీలో ప్రధానమంత్రి చేసిన ఆయన పట్ల గౌరవం ఉన్నదా? సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే రాజేష్ గారు, రేవంత్ రెడ్డిని అదేంటంటారు అచ్చోసిన ఆంబోతులాగా మోరు గుద్ది వదిలేసింది కాంగ్రెస్ పార్టీ అని. నువ్వేమన్నా చేయి, మాకు ఇచ్చేది మాకు అనేది. కాబట్టి ఏం జరుగుతుందంటే ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా సర్వనాశనం జరుగుతూ ఉన్నది. ఆదాయము, వ్యయము ఇవి ఇప్పుడు ప్రజల చేతుల్లో గ్రామాలలో డబ్బులు ఆడేటువంటి పరిస్థితి తీసుకొస్తే సరే ఆదాయం మళ్ళీ అదే మార్కెట్లో సైకిల్ అవుతుంటుంది. అటువంటి పని ప్రభుత్వం చేయలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఒకటే సెకండ్. ఒబామా రాష్ట్రపతి అయినప్పుడు, ప్రెసిడెంట్ అయినప్పుడు అమెరికాకి మొత్తం డోల్ డ్రమ్స్లో ఉంటే ఎకానమీ ఆయన ఏం చేసిండంటే ఫస్ట్ కొన్ని వేల కోట్ల డాలర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పంప్ చేసిండు. అంటే ఏంది, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు పాత స్కూల్ భవనాల మరమ్మతులు కూడా చేసిరు. అంటే ఏంది, దానికి మీకు సిమెంట్కి, ఇసుకకి, స్టీల్కి అన్నిటికీ డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఉపాధి లభిస్తుంది, ఉపాధి లభిస్తే ప్రజల చేతిలో డబ్బు. ఇది సింపుల్ ఎకానమీ ఇది. ఇప్పుడు అన్న చెప్పిండు మొత్తం అన్నీ అయిపోయినాయి, దెర్ ఇస్ నో రిజిస్ట్రేషన్స్. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, భూ ఓనర్లకి ఇన్సెక్యూరిటీ ఉన్నది, వస్తుంది, కన్స్ట్రక్షన్ లేదు, వస్తాయి పైసలు. రాకేష్ గారు, ఇట్లా ప్రజల చేతుల్లో పైసలు ఆడించేటువంటి ఆ కార్యక్రమాలు, ఆ విధానాలు, తద్వారా అటువంటివి ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఆ ఫలితాలు మంచి ఫలితాలు రాకుండా ఇట్లా నెగిటివ్ ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం ఎందుకు ఒక ప్రణాళిక లేమిగా ముందుకెళ్ళింది? మీకు ఒకటండి, రూపాయి అనేది ఎన్నిసార్లు రొటేట్ అయితే అంత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు సింపుల్గా చెప్తున్నా చూడండి. ఒకవేళ ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయని చెప్తారు కదా, ఆ ఆదాయం ఒకవేళ అంటే రిజిస్ట్రేషన్ పెరిగితే ఏమవుతాయంటే 65 to 65 నుంచి 80 ఉత్పాదక సంస్థలు దాని మీద డిపెండ్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి సిమెంట్ ఉత్పత్తి కావాలంటే సున్నప్రాయి తీయాలి, దానిలో మ్యాంగనీస్ కలపాలి, అన్ని కలిపేటువంటి అన్ని సెక్టర్లు ఉంటాయి. స్టీల్ కావచ్చు, అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్లంబర్ ఉంటాడు, అది మేస్త్రి ఉంటాడు,
అదేవిధంగా శాండ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి అక్కడ ఏది కార్పెంటర్ ఉంటాడు, ఒక కుల వృత్తులు అన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ వృత్తులన్నీ ఏమైనాయి అంటే ఆగిపోయినాయి, స్టక్ అయిపోయినాయి. మీకు అవి ముందటి పోవడం కాదు, అసలు కనీసం మూమెంట్ కూడా లేదు, దాన్ని మొత్తం స్టక్ అయిపోయింది. కాబట్టి తద్వారా ఏమవుతుంది, ఒక ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ అనేది, ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద ఎఫెక్ట్ అనేది, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేటోళ్ళు ఉంటారు, కొనేటోళ్ళు ఉంటారు, దానికి మధ్యలో మధ్యవర్తిత్వం చేసేటోళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ మార్కెట్ నడిపించేటోళ్ళు ఉంటారు, అవన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి తద్వారా నీకేమైంది, ఆదాయం అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. వీటితో పాటు ఏమైంది, అగ్రికల్చర్ సెక్టర్ కూడా రేపు పొద్దుగాల నువ్వు భూభారతిలో కబ్జా కాలం తీసుకురాగానే అది కూడా ఆగిపోతే రాష్ట్రం చాలా దివాలా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు అంటే మనం కేంద్ర ఎకనామిక్ ప్రభుత్వం వేయలేకపోతుందా సార్? అంటే ఇట్లా రైతులు ఇవన్నీ చేస్తే మళ్ళీ మరింత ఇబ్బందుల పాలవుతామనే ఆలోచన అంచనా వేయలేకపోతున్నారా? ప్రభుత్వం మూర్ఖంగా పోతున్నప్పుడు, ఇప్పుడు మీకు ప్రధానంగా శాంతి భద్రతలు మంచుకుంటే రాష్ట్రం మంచుకుంటుంది. శాంతి భద్రత మంత్రి హోంమంత్రి లేడు, అది సీఎం దగ్గరనే పెట్టుకున్నాడు. విద్య మంచిగా ఉండాలి, విద్య మంచిగా ఉంటే రాబోయే తరం మంచి క్వాలిటీ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్ తోటి మంచిగా వస్తారు. మనం మరణాలు విద్యాశాఖ మంత్రికి ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. దాంతో 58 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయారు. అది అయిపోయింది. దాన్ని అయిపోయిన తర్వాత మున్సిపల్ శాఖ మంచిగా ఉండాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలి, ఆ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. కాబట్టి నేను ఏమంటానంటే అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్న తర్వాత ఏ శాఖ నిర్వహించలేనప్పుడు ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఏం పని చేయకుండానే మనం ఉత్తగానే వాళ్ళ గోళీలు ఆడుతా పేగులు మెడలు వేసుకుంటా అంటే ఆదాయం పెరగదు కదా. నేనేమంటానంటే ఆయన మాట్లాడేదంతా రెచ్చగొట్టే మాటలే తప్పితే ఎక్కడ కూడా రాష్ట్రాన్ని కన్స్ట్రక్టివ్ వేలో ముందడు తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, అంటే వారు చెప్పింది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే అన్ని శాఖలు దాదాపుగా ముఖ్యమైన శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం వల్ల సరిగ్గా దాన్ని మానిటర్ చేయలేక ఆ శాఖల్ని పూర్తిగా గాలి కుదరడం, ఒక్కొక్క శాఖ పైన ఒక్కొక్క ఎఫెక్ట్ ఇంకా మిగిలిన శాఖల పైన పడ్డం, ఇదంతా కూడా ఒక కారణంగా చూడొచ్చా? తెలుగులో ఒక పదం ఉంది రాజేష్ గారు, శాఖా చంక్రమణం. అంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ కోతులు ఎగురుతాయి చూడండి, దాన్ని శాఖా చంక్రమణం అంటారు. శాఖ అంటే బ్రాంచ్. సో ఒక చెట్టు మీద కోతి ఒక దగ్గర ఆగదు, అది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగిరిపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు శాఖా చంక్రమణం చేస్తున్నారు. కోతిలాగా ఆయన ఎప్పుడు ఏది దోస్తే గది చేస్తున్నారు ఆయన. ఈరోజు నిజానికి వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఏవేవైతే ఉన్నాయో వాటిలోనే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మిగతా మంత్రులు క్యాబినెట్లు చాలా బీభత్సంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కదా, బట్ కనీసము ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, ఒక పొన్నం ప్రభాకరో లేకపోతే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు బిల్లు ఏర్పడినప్పుడు అక్కడ కొట్లాడిన వాళ్ళు, గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ అని అంటారు. ఉదాహరణకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసిన అంశంలో కావచ్చు, వాళ్ళ శాఖలు కంపేర్ టు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న శాఖలు, మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే రాజేష్ గారు, ముఖ్యమంత్రి శాఖలు నిర్వహిస్తున్న ప్రతి దాంట్లో కూడా ఇందాక రాకేష్ అని చెప్పినట్టుగా అది విద్య కావచ్చు, హోమ్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ముఖ్యమంత్రిత్వమే కావచ్చు, పూర్తిగా డోల్ డ్రమ్స్లో వచ్చి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. సో దీనికి ప్రధాన దోషి ముఖ్యమంత్రి గారు. రైట్ 4 కోట్లు 600 కోట్లు ఎట్లా అయ్యాయి? ఫార్ములా ఈ రేస్లో ఎటువంటి అవినీతి జరగలేదు, అవినీతి జరిగితే మరి ఆ సంస్థకు ఎందుకు మీరు నోటీసులు ఇవ్వలేదు అంటూ కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సో నిన్న కౌంటర్ అఫిడవిట్ దానిపైన కూడా అనేక అబద్ధ ప్రచారం చేసింది కాంగ్రెస్ అనుకూల మీడియా, కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే దాంట్లో అధికారుల్ని తప్పుబట్టి తను తప్పించుకునే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్ పైన అబద్ధపు ప్రచారం నిన్న గావించారు. రైట్ రాకేష్ గారు, నిన్న కౌంటర్ అఫిడవిట్లో కేటీఆర్ గారు అడిగినటువంటి లేవనెత్తినటువంటి అంశాలు ఏం చెప్తూ ఉన్నాయి? ఒకటండి, ప్రధానంగా ఇప్పుడు అవినీతి జరిగిందంటే అవినీతి కేసు పెట్టినప్పుడు మనం దేనికి పెడుతున్నామో చెప్పాలి. అవినీతి జరిగేటి 2-3 రకాలుగా ఉంటాయి. ఏసీబీ కేసు పెట్టాలి. ఒకటి, నువ్వు డబ్బులు తీసుకుంటూ పట్టుబడాలి, నెంబర్ 1. నెంబర్ 2, లేకపోతే నీ అకౌంట్కు డబ్బులు రావాలి, ఆ సంస్థ నుంచెలా ఎక్కడి నుంచెలా డబ్బులు రావాలి, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఆ ఆదాయం ద్వారా నీ ఆస్తులు పెంచుకున్నట్టయినా ఆస్తుల చిట్టానని ఉండాలి. దీనిలో ఏం లేకుండా నేను ఏమంటున్నానంటే అవినీతి జరిగింది. ఎట్లా జరిగింది అంటే 54 కోట్లు ఇక్కడ నుండి ఆ ఈ కార్ రేసింగ్ పోయినాయి. తీసుకున్నది ఎవరు? ఈ కార్ రేసింగ్. తీసుకున్న మీద కేసు పెడతారా, ఇచ్చిన మీద కేసు పెడతారా? తీసుకున్న మీద పెట్టాలి. అసలు తీసుకున్నాడు ఉన్నాడు ఇక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక మంత్రి ఏం చేస్తాడు? ఎవరు కానీ, ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, లైవ్లో మాట్లాడుతున్నా, నేను ఏం మాట్లాడుతున్నా మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? కానీ నన్ను పిలిచినప్పుడు నేను మంచిగా మాట్లాడతాను కదా, నన్ను పిలిచేది, నన్ను కావచ్చు, శ్రీశైలం, ఎవరిని పిలిచినా. అట్లా అధికారులు ఏం చేయాలి? ఎస్, మనం ఆ ఈ కార్ రేసింగ్ తెచ్చుకోవాలన్నప్పుడు ఆ ఈ కార్ రేసింగ్కు ఏమేం కావాలి, ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారనేది కూడా ఒక అంశం ఉంటుంది.
గతంలో ఒక కంపెనీని తీసుకొచ్చి దాంతో స్పాన్సర్షిప్ చేయించినాం. ఎప్పుడు కానీ కంపెనీ అగ్రిమెంట్ చేసుకునేది ఎవరితో చేసుకుంటారు? స్పాన్సర్స్తో చేసుకోరు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన సంస్థతో చేసుకుంటారు. ప్రధాన సంస్థ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నడపలేకపోయింది, స్పాన్సర్లను తీసుకురాలేకపోయింది. అందుకే ఈ కార్ రేసింగ్ అనేది వెనుకపోయింది. నీకు శాతకంతనానికి నువ్వేం చేస్తున్నావు? నా మీద కేసు పెడుతున్నావు. అగో నువ్వు అటెట్లా రన్ చేసినావు అని చెప్పేసి. అరే రన్ చేసినాం, ఇంకో సంస్థ వస్తుంది. మీ నెల్సన్ అనే సంస్థ చెప్పింది 700 కోట్లు లాభం జరిగింది. ఎట్లా జరిగింది? ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ వచ్చింది. ఈ కార్ రేసింగ్ పెట్టిన తర్వాత మనకు అమర్ రాజా ఫ్యాక్టరీ వచ్చింది. అమర్ రాజా మహబూబ్నగర్ జిల్లాలో పెట్టింది. దాని ఓపెనింగ్ పోయి ముఖ్యమంత్రి నేనే ఇచ్చినా అని చెప్పింది. మరి అమర్ రాజా నువ్వు తెస్తే మరి ఈ కార్ రేసింగ్ ఎందుకు ఆగిపోయింది? అదేవిధంగా హుండాయి కూడా బ్యాటరీ సంస్థ పెట్టింది. కాబట్టి నేను ఏమంటానంటే ఒక స్పాన్సర్షిప్ ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోయినప్పుడు మన ఆదాయం కూడా పెరుగుతుంది. దాన్ని కంప్లీట్ ఏం చేశారంటే వీళ్ళు క్లోజ్ చేసి పడేసారు. కాబట్టి నేను ఏమంటానంటే ఈ కార్ రేసింగ్లో ఎవరైతే కేసు పెడుతున్నారో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు, అంటే మనం అది ప్రతిపక్షంలో ఉన్నామని కాదు, ఇదే విధంగా అధికారులు వ్యవహరిస్తే, ఇదే విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో తప్పకుండా అధికారులు ఎవరెవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు కూడా వీటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మారంగానే మీ యాటిట్యూడ్ మార్చుకుంటా అంటే కాదు కదా. ఇప్పటివరకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎవరి మీద కూడా కక్షపూరితంగా ముందుకు పోలేదు. ఎవరిని కూడా ఏదో ఇరికియాలనో లేకపోతే ఒక కేసు పెట్టి వేధించాలనో చెప్పేసి ప్రయత్నించలేదు. కానీ దీంట్లో 54 కోట్లు ఏవైతే ఉన్నాయో అది కేటీఆర్ గారు నాకు సంబంధమే లేదు, నాకు తెలియకుండా జరిగింది ఏం చెప్పట్లేరు, బహిరంగంగా చెప్తున్నారు. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నా, ఆ రోజు సిచ్యువేషన్స్ వల్ల నా ఆర్డర్స్ వల్లనే అది జరిగింది, అది ప్రభుత్వ పరంగా జరిగింది, ప్రొసీజర్ ప్రకారమే జరిగిందని చెప్తున్నారు. సో ఇంకా దీంట్లో అవినీతి ఎక్కడిది అనేది వారు వేసిన ప్రశ్న. ఒకటి నెంబర్ 1 ఏమంటున్నానంటే ప్రశ్న కేటీఆర్ గారు వేసింది ఒక అంశం అయితే అధికారుల అత్యుత్సాహాన్ని కూడా నేను చెప్తున్నా. ఈ అంశమే కాదు ప్రతి అంశంలో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటున్నా అంటే ఇప్పుడు అవినీతి జరిగింది అన్నప్పుడు మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా నువ్వు. ఆ ఈ కార్ రేసింగ్ మీద కూడా పెట్టాలి కదా. ఎక్కడ కూడా పెట్టనటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్కటే కాదు కేసు. ఏమని చెప్తున్నా అంటే ప్రతి ఒక్క కేసులు కూడా వాళ్ళు అట్లనే పెడుతుర్రు. ప్రతి ఒక్క దాంట్లో వేధింపులకు గురి చేస్తుర్రు. మన లఘుచర్య దాంట్లో కూడా కొంతమంది అత్యుత్సాహం చూపించారు. అత్యుత్సాహం చూపించినప్పుడు పక్క రాష్ట్రంలో ఏమైతే ఈ రాష్ట్రంలో కూడా తప్పకుండా రాజకీయ వేధింపులకు పాల్పడితే రాబోయే కాలంలో కూడా అదే విధంగా రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. రాబోయేది మా ప్రభుత్వమే తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నాం. రైట్, ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు చూద్దాం. ఫార్మా ఈ రేసుకు సంబంధించారు ఇటీవల స్టక్ అయింది. సో ఎస్ శ్రీశైల్ రెడ్డి గారు, సో అదే అంటే కేటీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే అది నాకు తెలిసే జరిగింది, నా ఆదేశాల ప్రకారమే జరిగింది. తర్వాత అధికారులు చూశారు, అధికారులు తర్వాత ఫార్ములా ఈ రేస్ వల్ల అనేది జరిగింది, దానికి నాకు సంబంధం లేదు, 50 కోట్లు ఎట్లా పోయాయని తప్పించుకునే ప్రయత్నం ఏం చేయట్లేరు. ఉన్న విషయం అది, జరిగిన ప్రొసీజర్ అది, దాంట్లో ఇంకా అన్యాయం ఎక్కడిది, అక్రమం ఎక్కడిది, దాంట్లో అవినీతి ఎక్కడిది. సో ఇది కేటీఆర్ గారు స్ట్రైట్గా అడుగుతున్నారు. సో దాన్ని నిన్న కౌంటర్ అఫిడవిట్లో వారు పేర్కొన్నారు. ఇంతకుముందు రాజేష్ గారు మనము ఎకానమీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఏదైనా ఒక రంగం డెవలప్ అయితే దాని అలైడ్ రంగాలన్నీ కూడా డెవలప్ అవుతాయి, సంపద సృష్టి జరుగుతుంది అని అనుకున్నాం మనం. కేటీఆర్ గారు ఆ రోజు ఈ కార్ రేసింగ్ తేవడం వెనకాల అదేదో ఫ్యాన్సీ స్పోర్ట్స్ అని కాదు. దానివల్ల ఏమవుతుంది, సరే ఓకే అది ఫ్రీజ్ అవుతున్నట్టుంది, సరే ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, మీకు 700 కోట్ల రూపాయలు పలు రూపాల్లో ఆదాయం వచ్చింది అనేది స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవును. తర్వాత రాబోయే రోజులన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు యుగం. అది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం చాలా సోషల్ మీడియాలో అంతా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు కొత్త కార్లు కొనడము, పాత కార్లు అమ్మడం మీద కూడా జిఎస్టీ వేయడం అనేది ఉంది కదా. సరే ఆ జిఎస్టీ 18% జిఎస్టీ అనేది అన్యాయమే, కానీ సో బేసిక్గా కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాల వైపు పోతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు తర్వాత ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా దానికి అలైడ్ ఇండస్ట్రీలు ఇక్కడ రావడం, అమర్రాజా బ్యాటరీస్ కావచ్చు, ఈ హోండా కావచ్చు, ఇవన్నీ రావడము ఇది సంపద సృష్టిలో భాగంగా జరిగింది. 700 కోట్లు ఆదాయం వచ్చింది. నువ్వు 2 రోజుల్లో తాగిపిచ్చి 1000 కోట్లు సంపాదిస్తానంటున్నావు. బేసికలీ ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న దార్శనికత ఆలోచనలోనే తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి సంపద సృష్టి చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి. రెండోది అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. మొత్తం ప్రపంచమంతా చూస్తుంది ఇట్లాంటి స్పోర్ట్స్. హైదరాబాద్ అనేది ఉంది, హైదరాబాద్లో ఇది జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి. నువ్వేం చేస్తున్నావు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఈరోజు హైదరాబాద్కి ఎవడొచ్చే పరిస్థితి లేదు.
సో అదే సినిమా ఇండస్ట్రీ సత్యనాశనం అయిపోయింది. ఫార్ములా ఈ ఎఫెక్ట్ మొత్తం పెట్టుబడులపైన పారిశ్రామిక వర్గాలపైన పడింది అనేది ఒక వార్తా కథనం మనం చూస్తున్నాం ఇవాళ. ఇది కేవలం 55 కోట్లు లేతే కేటీఆర్ లేతే ఇంకో అరవింద్ కుమార్ వీళ్ళకి సంబంధించిన విషయం కాదు. ఇది సంపద సృష్టి, భవిష్యత్ అవసరాలు. సంపద సృష్టి అయితే దాన్ని సంక్షేమం చేయగలగడం చాలా పెద్ద స్కీమ్ ఇది. అంటే కేసీఆర్ గారి నేతృత్వంలో, ఆయన దార్శనికతలో కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా ఆయన మంత్రివర్గ సహచరులు కావచ్చు, ఏదైనా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాని లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ అనేది దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అంతే తప్ప హాఫెజర్డ్గా నువ్వేదో పేరు మార్చిన టీఎస్డిసి టీజీ పెడతాము, ఆ లోగోలు మారుస్తాము, పనికి మాలిన నువ్వు ఒక నటుడు పేరు మర్చిపోతే జైలుకి పంపించినావు, నువ్వు పేర్లు మారుస్తా కూర్చున్నావు. ఈ మార్పులు, ఈ పేరు మార్పులు తప్ప ఇంకో లక్ష్యం లేదు నీకు. సో ఈరోజు ఖచ్చితంగా అందులో అవినీతి లేదు. ఫస్ట్ పాయింట్, ఈ రాష్ట్ర సంపద పెంచాలి, రాష్ట్ర ప్రతిష్ట పెంచాలి, పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు రావాలి అనే ఒక 20 ఏళ్ళు 100 ఏళ్ళ భవిష్యత్ దృష్టి రాజేష్ గారు. అది చాలా చిన్న విషయం కాదు. ఈ చీప్ మనుషులకు అర్థం కాదు అది. సరే ఇది కోర్టులో ఉంది, సరే నడుస్తుంది, ఏదో ఎక్కువ మనం మాట్లాడని కూడా లేం, సబ్జుడీస్ అవుతుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళం కాము మనము. ఆయన మొన్న కోర్టులను కూడా తప్పుపట్టిండు. మీరు విన్నారేదో, కోర్టులు కూడా అత్యుత్సాహంతో అర్ధరాత్రి అల్లు అర్జున్ది పిటిషన్ తీసుకున్నారు. ఇవి మాట్లాడి ఆయన అసెంబ్లీలో ఆ బొక్కలేయాలి ఫస్ట్ రేవంత్ రెడ్డిని. సరే ఇదంతా ఒక అంశం అయితే నేనేమంటున్నానంటే, ఇండస్ట్రీస్ సింగిల్ విండో సిస్టమ్ పెట్టేసి ఆ రోజు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇండస్ట్రీలు అన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. రామన్న అంటే కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇండస్ట్రియల్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కంపెనీ, ఒక అమర్రాజ్ బ్యాటరీ అనేది చెన్నై దిక్కు మూవ్ అవుతుంది. తమిళనాడు దిక్కు పోతున్న క్రమంలో అమర్రాజ్ బ్యాటరీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ మహబూబ్నగర్లో పెట్టించింది ఫ్యాక్టరీ. నేనేమంటున్నానంటే, ఒక కంపెనీ మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ కంపెనీకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అని ఇచ్చి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈరోజు అసలు సింగిల్ విండో సిస్టమ్ని తీసేసారు. నీకు అసలు ఎట్లా అలాట్ అవుతుందో తెలియదు, ల్యాండ్ ఎట్లా అలాట్ అవుతుందో తెలియదు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేస్తుందో తెలియదు, దాని తరఫున మాట్లాడటం లేరు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పటికీ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ జీరో. ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ గొరిల్లా గ్లాస్ లాంటివన్నీ కూడా వాపసు పోతున్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంతకుముందు మనం ఆదాయం ఎట్లా పడిపోతుంది అన్నాం కదా. ఒకటి హైడ్రా తీసుకొచ్చిండు, ఇంకోటి మూసీ తీసుకొచ్చిండు. మొత్తం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఉన్నాయి కూలగొట్టుడే తప్పితే ఒకటి కొత్తది కట్టింది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేని కేసులు పెట్టడం. ఇప్పుడు సరే నువ్వు కేసు పెట్టినావు, ఇదే తీసుకుందాం, రామన్న మీద పెట్టే కేసు నువ్వు పెట్టినప్పుడు, నా మీద పెట్టినప్పుడు అవతల ఎవరైతే పైసలు తీసుకున్నా వాళ్ళ మీద కూడా పెట్టాలి, ఇద్దరి మీద పెట్టాలి. నేను ఇచ్చింది ప్రభుత్వ పైసలు అని చెప్పేసి నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు ఎప్పుడు కానీ మొన్న ఏది ఏఐ సమ్మిట్ అయింది హైదరాబాద్లో, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడొచ్చారు. పోయినప్పుడు దాన్ని ఏం చేస్తుంది ఐటీ శాఖ, శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ మొత్తం ఆ హాల్ను మొత్తం రెంట్కు తీసుకుంటారు. తర్వాత వచ్చిన స్పాన్సర్స్కి దాన్ని సేల్ చేస్తారు. అట్లనే ఇక్కడ కూడా నువ్వు యాడ్ల ద్వారా సేల్స్ పెరుగుతుంది. కాబట్టి ఆ యాడ్లు తీసుకోలే, నువ్వు అసలు దాన్ని రన్ చేద్దాం అనుకోలే, నీకు చేతగానేది ప్రతి ఒక్కటి కూడా మన మీద నెట్టేస్తుండు. మన అసెంబ్లీలో ఏమని చెప్పిండు, నేనేమి ఇయ్యలేను, గత రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే 10 సంవత్సరాలు అప్పులు చేసినా కానీ ఎట్లా నడిపించి మనం ఏం చేయకుండానే 1,25,000 కోట్లు అప్పు చేసేవి. ఏం చేసావు పైసలన్నీ? అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు బిల్లులు చేయడానికి తప్పితే నువ్వు అసలు ఈ రాష్ట్రంగా చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు. రేపు పొద్దుగాల జరుగుతున్న అభివృద్ధి నమ్మకం కూడా ప్రజలకు లేకుండా పోయింది. ఫార్ములా ఈ ఎఫెక్ట్ అనేది టోటల్గా ఇండస్ట్రీ వర్గాల పైన పడింది. గత ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పెట్టుబడులను ఆహ్వానించింది. కానీ ఇవాళ ప్రభుత్వం ఇవాళ అవలంబిస్తున్నటువంటి విధానం వల్ల పారిశ్రామికవేత్తలు జంకి ఇక హైదరాబాద్లో పెట్టుబడులకి రామ్ చెప్పేటువంటి ఆలోచనలో, అటువంటి ఆందోళనలో పారిశ్రామిక వర్గాలు ఉన్నట్టుగా ఈ కథనం మనకు చెప్తోంది. రైతు నెత్తిన ఉపగ్రహ పాటు రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేస్తాం, సంక్రాంతి తర్వాత రైతు భరోసా సాయం ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ రైతు భరోసా నిజంగా ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇవ్వట్లేదు, దాంట్లో గైడ్ లైన్స్ ఏంటనేది ఇంతవరకు స్పష్టత లేదు. తర్వాత సాగు చేసిన భూమికి రైతు భరోసా, మరి ఆ సాగు చేసిన భూమిని ఎట్లా గుర్తిస్తారో, ఆ శాటిలైట్ ద్వారా అది ఏ రకంగా, దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తోంది. రాకేష్ గారు, రైతు భరోసా శాటిలైట్ ద్వారా సాగు చేసిన భూమికి రైతు భరోసా, సో సాగు చేసిన తర్వాత రైతు భరోసా ఇస్తారా? అంటే యాక్చువల్ రైతు బంధు ఉద్దేశం ఏంటంటే ముందే పెట్టుబడి ఇవ్వడం, కానీ వాళ్ళు ఎట్లా దాన్ని అవలంబిస్తున్న విధానాలు ఒక రకమైన గందరగోళం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి రైతుల్లో. ఇప్పుడు ఓస్త్రీ రేపు రాని చిన్నగున్నప్పుడు గోడ మీద రాసేది. అవును, గుర్తుంది. ఎందుకంటే మా ఊరికి దయ్యం వత్తా చూసి రేపు రాపు అని చెప్పేసి అంటే రేపు వత్తా అని పోతే మళ్ళీ రేపు రాసి ఉంటుంది. అట్లనే ఇప్పుడు రైతు బంధు అనేది కూడా ఓస్త్రీ రేపు రా అని రాసినట్టే. రేపు వచ్చి చూడు,
ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ తీసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ ఇమేజ్ గురించి వీళ్ళకు ఉండాలి. ఎందుకంటే నా పిహెచ్డి దాంట్లోనే చేసిన కాబట్టి నాకు తెలుసు. నా ఎంటెక్ పిహెచ్డి శాటిలైట్ టెక్నాలజీ మీద చేసిన, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ మీద చేసిన. నీకు క్రాప్ వేసినప్పుడు నాట్లకు గడ్డికి తేడా ఉండదు. నీకు క్రాప్ పెరిగినప్పుడు దాని డిఫరెన్స్ కనిపిస్తే తప్పితే నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా ఇస్తావు? అసలు శాటిలైట్ ఇమేజ్ ఇస్తాడు ఎట్లా తీసుకుంటావు? చెట్లు పెరిగి ఉన్నాయి, ఆడ ముళ్ళ చెట్లే కంపలో పెరిగి ఉన్నాయి. కంప పెరుగున్నా కానీ తోట లెక్క కనిపిస్తుంది. అది అవును, కంపనా పంటనా తెలియదు, కంపనా పంటనా అని తెలియదు. మళ్ళీ గ్రౌండ్ సర్వేకి పంపించాలి. అరే శాటిలైట్ ఇమేజ్ తీసుకుని మళ్ళీ గ్రౌండ్ సర్వేకి పంపిస్తా అంటే కాదు కదా అది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇదంతా కూడా గోడల మీద రేపు రాపు అని చెప్పి రాసినట్టే. కాబట్టి ఆల్రెడీ రైతు బంధు ఒకసారి ఎక్కొట్టిర్రు. రాబోయే సీజన్ కూడా ఎక్కొట్టడానికి శాటిలైట్ ఇమేజ్ తీసుకుంటాం, ఇంకో ఇమేజ్ తీసుకుంటాం అని చెప్పి చెప్పడం. ఇంకోటి ఏంటంటే భూభారతి అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ గందరగోళం సృష్టించడం. మీకు ఒక్కటే చెప్తున్నా, ప్రభుత్వం రాగానే అంటే భూభారతి తోటి గందరగోళం ఎందుకు సృష్టిస్తారో చెప్తున్నా. ఆల్రెడీ ఏమైంది, మన ఫస్ట్ విడత ముఖ్యమంత్రి అంటే ప్రమాణ స్వీకారం చేసుకోగానే జనవరిలోనే 7వ తారీఖు 10వ తారీఖు 10 రోజులు పెట్టి అందరు అప్లికేషన్లు విని మీకు మొత్తం రేషన్ కార్డులు ఇస్తా, మొత్తం పెన్షన్లు ఇస్తా అని చెప్పేసి 1 ఇయర్ ఒక 1 వీక్ మొత్తం అందరి గ్రామ పంచాయతీ ముందు ప్రజాపాలన అప్లికేషన్లు ఇచ్చిర్రు. మొత్తం గ్రామ పంచాయతీల ముందు నిలబెట్టారు. సంవత్సరం ఒక 10 రోజులు నిలబెట్టారు. సంవత్సరం అవుతుంది, ఒక్క అప్లికేషన్ కూడా ఏమైందంటే ఇంకా ఏం ముందడ వాళ్ళే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈరోజు మాట్లాడతాను, నేను అసెంబ్లీలో మొన్న మాట్లాడినప్పుడు చూసిన ఒక్క రేషన్ కార్డు ఇలా కొత్తది అంటే నేను చెప్తున్నా, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. 6,80,000 రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఆ డేటా మీ దగ్గర ఉంది, మీరే ప్రభుత్వం కదా, మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా బయట పెట్టుర్రి. కాబట్టి నేను ఏమంటానంటే వీళ్ళు చేసేది ఏం లేదు. రైతు బంధు కూడా అది గతంలో మేము రాగానే ఒకసారి రైతు బంధు చేసాం, వాళ్ళు వేయలే. మనం ఆల్రెడీ పట్టుకొచ్చి పెట్టిన పైసల్ని ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆపేసి గెలవంగా పైసలు తీసుకొచ్చి వేసేసారు. అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ ఒక్క రైతు బంధు కూడా వేయలే. ఆల్రెడీ ధాన్యం కూడా కొనుగోలులో ఫెయిల్ అయిపోయింది. ఈరోజు రేపు పొద్దుగాల ఎట్లా కొట్టాలనే దానికి ఇది కుట్ర. ఈ కుట్రలో భాగంగానే శాటిలైట్ ఇమేజ్ చూసి మేము ఇస్తామని అంటారు. శాటిలైట్ ఇమేజెస్ తోటి మీకు క్రాప్ ఐడెంటిఫికేషన్ కాదు. శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పుడు శాటిలైట్ ద్వారా ఎట్లా గుర్తిస్తారు, ఎట్లా గుర్తించారు? వారు చెప్పినట్టుగా పంట ఒక రకంగానే ఉంటుంది, దాంట్లో ఏమైనా పిచ్చి మొక్కలు పెరిగినట్లే ఉంటుంది, గడ్డి అట్లనే ఉంటుంది, తుంగ అట్లనే ఉంటుంది. సో దాన్ని ఎట్లా నిర్ధారించుకుంటారు? దాంట్లో సాధ్యాసాధ్యాలు, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ ఎట్లా అధిగమిస్తారు? రైతు భరోసా చేరేది ఎట్లా? మొన్న ఎలక్షన్స్లో, తెలంగాణ ఎలక్షన్స్లో పంట అనుకుని కంపెనీ తెచ్చుకున్నారు. సో ఈరోజు వాళ్ళు పంట వేసినా కూడా అది కంపెనీ రాబోయి రైతు బంధు ఇవ్వమని అంటారు. సో మనము వేప విత్తు నాటితే మామిడి పండు రాదు రాజేష్ గారు. సో బేసిక్గా నేను స్ట్రైట్గా టీవీ ముందు కూర్చుని ప్రజల్ని కూడా ఈ తప్పుకి మీది బాధ్యత ఉంది, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకైనా కళ్ళు తెరవండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్ని నిందిస్తున్నా కూడా, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఎందుకంటే ఈరోజు సర్వనాశనం అయిపోయింది రాజేష్ గారు. మీరే కదా బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు, ఆశా వర్కర్లు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు. ఏ సెక్షన్ ఈరోజు సంతోషంగా ఉన్నది చెప్పండి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, రైతు బంధుకి సన్న వడ్లకి ఇచ్చే బోనస్కి తేడా తెలియని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఏమన్నాడు మొన్న, రైతు భరోసా అడుగుతలేరు, దానికంటే సన్నాలకు 500 బోనసే బాగుందంటున్నారు. అసలు ఎంత భావదారిద్ర్యం అంటే, రైతు బంధు ఏందది? ఇన్పుట్ సబ్సిడీ. మీకు పంట వేయడానికి, ఏదైనా పంట వేయడానికి మీరు ప్రైవేట్ వ్యాపారుల దగ్గర పోకుండా మీకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, కలుపుతీత, లేబర్ కాస్టు, స్వామినాథన్ చెప్పిన C2+50% ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక్కటే దగ్గర పెట్టి దాన్ని రైతు బంధు అన్నాడు. నువ్వు ఈరోజు పంట వేసినోనికే అది కూడా సన్నోడ్లోనికే ఇస్తానంటే, పోనీ సన్నోడ్లు వేసి పంట నష్టం జరిగిందనుకో, ఇయ్యవా? మరి వాని ఖర్చు అంతా ఏం కావాలి? సో బేసికలీ వీళ్ళకి ఏంటంటే, ఒకటి ప్రేమ లేదు, అవగాహన లేదు. కాబట్టి ఎట్లా ఎగ్గొట్టాలి ఇవన్నీ చూసే దాంట్లో భాగంగానే ఇవన్నీ శాటిలైట్ సర్వేలు అవి ఇవి అన్నీ కూడా చేస్తున్నారు. ఇది రాజేష్ గారు చాలా దురదృష్టకరము, అన్యాయము, విషాదకరము. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా, రైతాంగం కూడా మెల్లమెల్లిగా దీన్ని గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా కరుగాల్చి వాత పెడతారు, సందేహం ఏం అవసరం లేదు రాజేష్ గారు. రైట్, ఓకే. రాకేష్ గారు, ఇంకొక ప్రాబ్లం వస్తుందండి ఇక్కడ. శాటిలైట్ సర్వే చేసే మేము ఇస్తామని చెప్పినప్పుడు రైతు బంధు రాదు అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు, ఫర్ సపోజ్ ఎన్ఆర్ఐస్ ఉంటారు చాలామంది, వాళ్ళ ఊరి మీద ప్రేమతోటి భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కబ్జా కాలం పెడతా అంటావు, వాళ్ళు ఏం చేస్తారు, అది బంద్ చేస్తారు. రైతు బంధు ఇచ్చి కూడా బంద్ అయిపోతుంది. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో వ్యవసాయం ఆగిపోతుంది. వ్యవసాయం ఆగిపోతే నువ్వు చెప్పేటువంటి కండిషన్లతో వ్యవసాయం ఆగిపోతే నష్టపోయేటోళ్ళు ఎవరు? ఆ ఊర్లో ఉపాధి పొందుతున్నటువంటి వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు. వాళ్ళిద్దరిని దెబ్బతీసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఇది ముందుకు పడేటువంటి అంశం కాదు.
తప్పకుండా ఇది రాబోయే కాలంలో పెద్ద అంటే డిజాస్టర్ అవుతుందని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అన్ని ప్రభుత్వ పథకాలని బంద్ చేసే దిశగా, కొలాప్స్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకటే పని మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ బస్సులు ఎట్లా పంపాలి, షూలు ఎట్లా కొనియాలనే కార్యక్రమంలో ఉంది తప్పితే రాష్ట్ర ఆదాయం గురించో, రాష్ట్ర ఇన్కమ్ గురించో. ఆల్రెడీ హైదరాబాద్లో బిజినెస్లు అన్నీ పడిపోవడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏం వ్యవసాయం ఉండదు, అయినా బిజినెస్ ఆగిపోయింది. కాబట్టి రాబోయే కాలంలో మీకు ఏమంటున్న గ్రామాలలో కూడా వ్యవసాయం ఆగిపోయింది అనుకోండి. ఇవి రెండు కూడా కంప్లీట్గా తెలంగాణ ఎకానమీని, శ్రీలంక ఎట్లయితే కొలాప్స్ అయిందో, శ్రీలంక ఎకనామికల్ కొలాప్స్ ఎట్లయిందో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతోటి రేపు పొద్దుగాల మొత్తం కూడా తెలంగాణ కూడా ఎకనామిక్ కొలాప్స్ దిశగా ముందుకు పోతుంది. సో అంటే సాగు చేసిన భూమికే రైతు భరోసా అనేది ఒక అంశం అయితే, సో సాగు చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి రైతు భరోసా అందే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే చాలా మందికి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల కంట, ప్రజాప్రతినిధులకు, తర్వాత పాన్ కార్డు ఉన్న వాళ్ళకి, లేదా తర్వాత ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళకి, వీళ్ళెవ్వరికి కూడా రైతు భరోసా దాదాపు ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మరి అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి రావాలి. ఐటీ రిటర్న్స్ అంటే ప్రతి ఒక్కరు ట్రాక్టర్ ఉండేటోళ్ళు కూడా కడతారు. ఎందుకో తెలుసా? ట్రాక్టర్కి బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఐటీ కట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చి నువ్వు ఏ లోన్ తీసుకోవాలన్నా కానీ నీకు ఐటీ చూస్తారు, సిబిల్ స్కోర్ చూస్తారు. అది చూడాలంటే ఏంది, కంపల్సరీ నువ్వు ఎక్కడ కూడా డిఫాల్టర్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్ పెడతారు. ఐటీ రిటర్న్స్ పెట్టకపోతే ఆటో కొనుక్కుంటారు కూడా ఐటీ రిటర్న్స్ పెడతారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ మనకు ఇన్కమ్ చూపిస్తే మనకు ఎక్కువ లోన్ వస్తుంది అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా అందరికీ బంద్ చేసే కార్యక్రమమే ఈ రైతు బంధు అనేది లేకుండా చేద్దామనే కార్యక్రమంలో ముందు పోతున్నారు. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, ఇటువంటి అన్ని కటింగ్స్ లేదంటే ఆ సమగ్ర సర్వే కూడా దానికే వాళ్ళు చేసినటువంటి సమగ్ర సర్వేలో నీకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, కూలర్ ఉందా? అరే ఫ్రిడ్జ్, టీవీ లే, కూలర్ లేనోడు ఇవాళ రేపు ఏడుంటాడు? మా ఏరియాలో అయితే ఇప్పుడు మా పెద్దపల్లి గోరకని ఏరియాలో అయితే కంప్లీట్గా ఏది సమ్మర్ వచ్చిందంటే ఏసీ లేకపోతే 46, 47 వెళ్ళిపోతుంది. ఈ టీవీ లేని లెవెల్ ఉంటారు అన్న శ్రీశైలం ఊర్లలో. ఇప్పుడు మన అందరూ చూసేది టీవీలోనే కదా. ఫోన్ లేని వాళ్ళు, టీవీ లేని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. అవన్నీ నిత్యావసరాలు అయిపోయినాయి ఉన్నాయని రాసుకుంటారు. ఎస్ శ్రీశైల్ రెడ్డి గారు, సో ఇన్ని కొర్రీలు, ఇన్ని కటింగ్స్, ఇన్ని కండిషన్స్ పెడితే ఆ పథకం నిజంగా అమలు చేసినా కూడా ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఒక పథకం తీసుకున్నప్పుడు అందరికీ చేరితేనే దాన్ని సంపూర్ణం అవుతుంది. ఇచ్చినట్టే ఇచ్చి అందరినీ కోత పెడితే ఆ పథకంకి సార్థకత ఎట్లా అనేది. ఈ రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటంటే ఇది ఉపగ్రహ పాటు కాదు, తెలంగాణ మీద ఒక శనిగ్రహం లాగా ఆయన కూర్చున్నాడు. సమగ్ర సంక్షేమ పథకాల రద్దు అనేది వాళ్ళ లక్ష్యం. పూర్తిగా ఏమి ఇవ్వకూడదు అనేది వాళ్ళ లక్ష్యము. అయితే వాళ్ళు ఏం తెలివిలోనే గారు, ఏమి ఇవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్లకు ఎట్లా పోవాలి, ప్రజలు ఓట్లు ఎట్లా వేయాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు ఈ రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ని, గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటా కాలక్షేపం చేయాలి, మళ్ళీ ఎలక్షన్ టైంలో గదే పోయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. మొన్న 10 రోజులు అన్ని సమస్యలు పక్కన పట్టేలాగా అసెంబ్లీ సాక్షిగా ఒక సినిమా నటుని మీద వ్యవహారం నడిపించిండు 10 రోజులు. అంతిమంగా ఏమైంది? అదే సినిమాలో చూపించినట్టుగా ఎన్ని సోఫాలు వాళ్ళకి అందినాయో మొత్తం సమస్య సాల్వ్ అయిపోయింది. అలా ఆయనకి ఎన్ని సోఫాలు ఇచ్చిండావు స్వామి అని ఆ శ్రీవల్లి అడిగి ఉంటుంది ఆయనని. అట్లా ఈరోజు ఏం జరుగుతుందంటే రాజేష్ గారు, మీరు ఏ పేజీ అయినా, నాట్ ఓన్లీ నమస్తే తెలంగాణ, నేను మొన్న ఆశ్చర్యపోయిన ఆంధ్రజ్యోతిలో లోపలి పేజీలో 4 ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు, 4 అంశాలు లోపలి పేజీలో రాసిరు. వాళ్ళు తప్పదు రాయాలి, లేదు ఎవడు కొన్నాడు ఆ పేపర్, ఎవడు చదవడు, నువ్వు ఎంతసేపు బాగా కొడితే ఎవడు చదవడు. సో కాబట్టి ఏం జరిగిందంటే ఈరోజు మీడియా కూడా రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు మాట్లాడలేని పరిస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా రాజేష్ గారు ఈరోజు తెలంగాణ సమాజం నిద్రలేస్తున్నది. ఆయన చుట్టూ ఉండే కొంతమంది మేధావులకి ఇంకా తెలుస్తలేదు కానీ గురజాడ కన్యాశుల్కంలో లైన్ ఉంటుంది, కాసుకులోనై అల్లుని తలచుకు ఆనందించెను అయ్యొక్కడే అని. అట్లా ఓన్లీ పదవులు దక్కిన వాళ్ళు కాదు, మన ముత్యాల సరాలు పూర్ణమ్మ గురించి, పుత్తమ్మ పూర్ణమ్మలో ఉంటుంది ఆ లైన్. సో కాబట్టి ఏంటంటే ఈరోజు కూడా ఆయన చుట్టూ ఉండేటోళ్ళు ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఎంత ఎగిరినరా రోజు, వాళ్ళు ఉన్నదానికి లేని దానికి కోదండరామ్ గారు, అరగోపాల్ గారు, అసలు ఆగ్నూరి మురళి గారు ఏడవైన ఆగ్నూరి మురళి కనిపించని కూడా కనిపిస్తలేడు. విద్యార్థులంతా చచ్చిపోతారు, ఆయననే దానికి చైర్మన్, ఏడున్నాడు ఆయన కనిపిస్తలేడు. సో కాబట్టి ఏంటంటే ఈ రోజు వీళ్ళందరి బండారం బయటపడినది. మీరు ఏ పేజీ తీసినా, మీరు నమస్తే తెలంగాణ చూపిస్తున్నారు కానీ మీరు ఏవి చూపించినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు ప్రతి పేపర్లో కూడా ఈరోజు వస్తున్నాయి రాజేష్ గారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన
అనాలోచితంగానా లేతే ఆయనకు అసమర్థత వలన, అవినీతి వలన, తెలివి లేకన కాంగ్రెస్ పార్టీని ముంచి బీజేపీలోకి జంప్ చేసే వ్యూహంలో భాగమైంది మొత్తానికి ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లైనా జావని కానీ తెలంగాణ నష్టపోతున్నాడు. రాకేష్ గారు, రైతు భరోసాలో అనేక అనుమానాలు, సందేహాలు ఒకవైపు ఉండగానే భూభారతికి సంబంధించి భూభారతిలో కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వీఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తే ఆ వీఆర్ఓ వ్యవస్థలో ఆ ఏర్పాట్లోనే ఇంకా ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది. ఎవరికి ఏం పని ఇవ్వాలి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ జీతం ఏంటి, వాళ్ళ ఉద్యోగ భద్రత ఏంటి, తర్వాత వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏంటి అనేవి వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. సో ఈ వ్యవస్థలో ఈ పరిస్థితుల్లో మరి ఇంత గందరగోళంలో ఈ వ్యవస్థను ఎట్లా నిర్వహిస్తారు అనేటువంటి బిగ్ క్వశ్చన్. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, విఆర్ఓ వ్యవస్థను పునర్నిర్మించడం ద్వారా గ్రామాలను తన కంట్రోల్లో కబ్జాలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర కంప్లీట్గా. నేనేమంటున్నానంటే గతంలో వాళ్ళకు విధి విధానాలు ఉండే, ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత నీ భూమే డిజిటలైజేషన్ అయిపోయింది. ఎవరితో ఏం పని, అక్కడ ట్యాక్స్ కలెక్షన్ అయితే లేదు కదా. ఈరోజు వ్యవసాయానికి ఇస్తున్నటువంటి భూముల మీద ట్యాక్స్ కలెక్షన్ చేయట్లేదు కదా. ట్యాక్స్ కలెక్షన్ చేయనప్పుడు మరి విఆర్ఓ వ్యవస్థ ఎందుకు? విఆర్ఓ వ్యవస్థ అనేది అప్పుడు గతంలో ఏంటంటే అది భూమి శిస్తు వసూలు చేయాలి కాబట్టి ఉంటుంది. కంచర్ల గోపన్న రామదాస్ అంటే ఆయన మొత్తం ట్యాక్స్ కలెక్ట్ చేసి గుడి కట్టిండి అని చెప్పేసి అంటాం. మరి నువ్వు ఇవాళ ఎవరి కోట కట్టడానికి ఈరోజు నువ్వు వసూలు చేస్తున్నావు? ఆయననేమో గుడి కట్టిండు, పుణ్యం చేసుకున్నాడు. ఈరోజు విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తున్నావు నువ్వు. అంటే విఆర్ఓ వ్యవస్థ ద్వారా మరొకసారి భూములలోకి మనం ప్రవేశించాలి, కబ్జాదారు కాలం ఎక్కియాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, ఒక ఫ్రెండే ఉన్నాడు ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటాడు. ఇక్కడ భూమి నాకు అప్పచెప్పిపోయింది అనుకో, నేను ఆ భూమి నా పేరు మీద రాపించుకుంటా. కబ్జాదారు కాలంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వస్తే యాజ్ పర్ జిల్లా నేనే రైట్స్ వస్తాయి నాకు. నా రైట్స్ కూడా నేను అప్పుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చి అమెరికా నుంచి వచ్చి కొట్లాడతాడా, ఆస్ట్రేలియా నుంచి వచ్చి కొట్లాడతాడా? కాబట్టి ఏమవుతారు, ఎవరెవరైతే తమ తల్లిదండ్రులు మంచిగా చదివించి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మంచిగా చదివించి వాళ్ళు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు, హైదరాబాద్లోనే ఉంటారు. ఇప్పుడు రంగారెడ్డిలో ఎకరం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎకరం 1 కోటో 2 కోట్లో 10 కోట్లో నడుస్తుంది. ఈ 5,000కు 10,000 కక్కుర్తి పడేవాళ్ళ కౌలుకి ఇస్తాడా? కౌలుకి ఇచ్చుడు బంద్ చేస్తారు. కౌలుకి ఇచ్చుడు బంద్ చేసినప్పుడు ఏమవుతుంది, వ్యవసాయం కూలబడుతుంది. రేపు పొద్దుగాల పట్వారు ఊళ్ళో పట్వారు ఏది రాస్తే అదే పాస్బుక్కి ఎక్కుతుంది. గతంలో మనం చూసినాం కదా, పాస్బుక్లలో క్రమక్రమంగా కబ్జాదారుని కాలం నుంచి అది ఓనర్ కాలంకి వచ్చేసారు. కాబట్టి నేనేమంటుంటే రాబోయే కాలంలో ఇది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది. నువ్వు డిజిటలైజేషన్ ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత నేను ఎస్టీడీ బూతులు పెడతానని ప్రకటించినట్టుంది. ఎస్టీడీ బూతులకు పోయాలన్నా మాట్లాడతారు ఇప్పుడు? ఎస్టీడీ బూత్ అంటే తెలుసా ఈ జనరేషన్కు? కాబట్టి నేను ఏమంటానంటే కంప్లీట్గా ఇది మళ్ళొకసారి వ్యవస్థను బ్యాక్ తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఇంకొన్ని రోజులు అయితే మళ్ళీ మండలాలు రద్దు చేసి తాలూకాలు కూడా పెట్టచ్చు. వాళ్ళు ఏదైనా రద్దు పలకొట్టుడు ఇరకొట్టుడు అవే తప్పితే ఏదైనా ముందడికి పోయేది అయితే ముచ్చట్లేదు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి రాబోయే తరానికి వాళ్ళు ఎక్కడున్నా కానీ, నువ్వు అమెరికాలో ఉండు, ఆస్ట్రేలియా నుండు, హైదరాబాద్ నుండు, అయితే నీ ఊరు నుండి కూడా నీ సర్వే నెంబర్ ఏం నడుతుంది. ఇంకోటి ఏంటంటే కొత్తది పట్టుకొచ్చారు మొటేషన్ దాంట్లో కూడా ఒకటి భూభారతిలో ఒక కండిషన్ పెట్టిరు. ఇప్పుడు తాతల ఆస్తి ఆల్రెడీ పంచుకున్న తర్వాత దాన్ని ఒకవేళ అమ్ముతానట 4 రోజుల దాకా నోటీస్ బోర్డులో పెడతారట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరు పాలేళ్ళు అక్కజల్లేళ్ళు ఎవరో ఒకరు అన్నదమ్ములు దాన్ని వచ్చి కేసేయచ్చు. ఆడు అమ్ముకుంటాడు ఆల్రెడీ ఆయన భూమి, మళ్ళీ దీనిలో కూడా నాకు ఆ హక్కు అని చెప్పేసి కేసేస్తాడు. కేసేయగానే వీడు అమ్ముకున్నాడు తిరగాలి. ఎందుకంటే అవతలాడు కేసు ఏమన్నా చెప్పు ఇంత పుల్లబెట్టు అంటే ఉత్తాలు ఉరికాసి కట్టే పెడతారు మన ఊళ్ళో మొత్తం. అంటే మీకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది రాబోయే కాలంలో. మళ్ళీ భూముల గురించి సంపకుండా వెనకటి ఉండే చూసిరా ఆ స్థితికి తీసుకొస్తున్నారు. సో విఆర్ఓ వ్యవస్థలో అంటే వాళ్ళు ఎట్లా నిర్వహించాలని ఇంతవరకు ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఒకటైతే మళ్ళీ సర్వేయర్లుగా పూర్వ విఆర్ఓలు విఆర్ఓలు పెడితే నిరుద్యోగులకి ఆ సర్వే ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళకి శాపంగా మారబోతుంది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరగబోయే పరిస్థితి కూడా ఉందనేది. అప్పుడు నిరుద్యోగులు ఏం చేయాలంటే చిక్కడపల్లిలో ఛాయ్ దుకాణాలు పెట్టుకోవాలి, రాహుల్ గాంధీ వస్తే ఛాయలు అమ్ముకుంటూ బతకాలి వాళ్ళు. అది నిరుద్యోగులు చేయాల్సిన పని. సో ఈరోజు ఏమవుతుందంటే రాజేష్ గారు, ఈ విఆర్ఓలు ఈ వ్యవస్థను మళ్ళీ కేసీఆర్ గారు దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన మొత్తం సమగ్రంగా రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా చాలా చేసిండు. ధరణి కూడా తీసుకొచ్చిండు. వీళ్ళు ఏమన్నారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. ధరణిని బంగాళాఖాతం కాదు, భూ రికార్డుల ప్రక్షాళనని బంగాళాఖాతంలో కలిపితే వీళ్ళ ఇష్టం వచ్చిన దందాలు చేసుకోవచ్చు. కింద పంచాయతీలు పెట్టవచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు. ఒకటి నాకు ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఇప్పుడు ఈ విఆర్ఓలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా రాజేష్ గారు, గత 5-6 నెలలుగా నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో ఈ భూ తగాలకు సంబంధించి.
మేము నమస్తే తెలంగాణలో వాటిలో వీటిలో ఆర్టికల్స్ రాస్తూ ఫోన్ నెంబర్లు ఇస్తాం కదా. అవును. మొన్ననే 2 రోజుల క్రితం నేను బీఆర్ఎస్ భవన్కి మన సోమా భరత్ అన్న గారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చిన. ఇదే పంచాయతీ ఊలల భూముల కాంగ్రెస్ వాళ్ళు చూడు దందాలు చేసుడు. ఈ నెల రోజులలో నేను 4 కేసులు పర్సనల్గా నా దృష్టికి వస్తే నేను పార్టీ సాయం వాళ్ళకి ఇప్పిస్తా ఉన్నా లీగల్ ఫైటింగ్ కోసం. ఇవి చాలా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి. వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే రేపు వీళ్ళు నాకు వాలంటీర్లుగా పనిచేస్తారు అని అనుకుంటున్నాడు. కానీ పక్క రాష్ట్రం అనుభవం చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆడ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిండు. దానివల్ల చాలా దెబ్బపడింది ఆయనకి. కింద ఏమవుతుందంటే మిగతా ఎవరికి కూడా అసలు ఎవరు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరికి కూడా అవకాశం లేకుండా మొత్తం గంపగుత్తగా తన ఒక యంత్రాంగాన్ని ఏర్పరచుకొని మొత్తం కంప్లీట్గా వ్యవస్థను సర్వనాశనం చేస్తే ఆ ఫలితాలు వాళ్ళు అనుభవించక తప్పదు. ఫస్ట్ పాయింట్. రెండోది, కేసీఆర్ గారు ఎప్పుడు నిరంతరము పాలసీల రూపంలో ఆయన ఆలోచించేవాడు. పథకాలు కాదు, అవి చట్టాలు చేసిండు, తీసుకొచ్చిండు, వాటిని ఇంప్లిమెంట్ చేసిండు. ఇప్పుడు ధరణి అనేది ఒక కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో ఉంటాయి టెక్నికల్ మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని తప్పులు కూడా ఉంటాయి, వాటిని సరిచేయాలి. ఈరోజు నువ్వు సెక్రటేరియట్ను లేకపోతే ప్రగతి భవన్ను ధరణిని ఎవరిని తీసేసినావు? ఎవరిని తీసేయలేదు కదా. మొత్తం పీక్ పడేసే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వాలు అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏం లేదు, ఒక కంపెనీ ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసారు, దాని పేరు చేంజ్ చేశారు అంతే. సో కాబట్టి ఏంటంటే అంతిమంగా ఒకటే చెప్తున్నా, పాలకుని కనేటానికి ప్రేమ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఉంటే ఇవన్నీ జరగవు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.